ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. యెహోషువను ఉద్దేశించి దేవుడే పలుకుతున్న మంచి వాగ్దానం అండి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటున్నారంటే తాను భయంతో ఉన్నాడని మనకు అర్థం అవుతుంది కదా. యెహోషువ ఎందుకు భయపడుతున్నాడు అంటే అప్పటి వరకు ఇశ్రాయేలుల కాల్వలని అన్ని లక్షల మందిని మోషే నడిపిస్తూ వచ్చినాడు నాయకుడిగా. ఇప్పుడు ఆ బాధ్యత, ఆ భారము యెహోషువ మీద దేవుడే వేశాడు. ఆటోమేటిక్గా ఏమొస్తుందండి? భయమే వస్తుంది. ప్రత్యక్షంగా కల్లారా మోషే ఆ ప్రజలు నడిపించే క్రమంలో ఎన్ని రకాలుగా వారు శోధిస్తూ వచ్చినారో, సనుగుతూ వచ్చినారో, విసుక్కుంటూ వచ్చినారో, ఎగతాళిగా మాట్లాడుతూ వచ్చినారో యెహోషువ పక్కనే ఉండి చూశాడు. కాబట్టి బహుశా దాన్ని బట్టి భయం కలుగుతుందేమో యెహోషువలో కూడా. ఇంతమంది జనాగా నేను ఎలా నడిపించగలుగుతాను? మోషే అంతటి సాత్వికుడు, ఆయనకి అన్ని మార్లు కోపం రేపించేవారుగా, సతాయించేవారుగా ఉన్న ఈ ప్రజలను, లోబడనెల్లని తిరుగుబాటు చేసే ఈ ప్రజలను నేను ఎలా నడిపించగలను కనాను దేశమునకు అని బహుశా యెహోషువ అనుకున్నాడేమో. కాబట్టి యెహోషువ భయంలో ఉన్నాడు కాబట్టే దేవుడు ఈ వాగ్దానము యెహోషువకి ఇచ్చాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నేను నీకు తోడుగా ఉంటాను. అయితే మోషే నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి చొప్పున నువ్వు నడుచుకోవాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాటిని బోధించట యందు నువ్వు తప్పిపోకూడదు. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోకూడదు. దివారాత్రములు ఈ ధర్మశాస్త్రం నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చక్కగా నీ మార్గంలో నడుచుకుంటావని దేవుడే యెహోషువని ధైర్యపరుస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయము. దేవుడు ఒక పనికి మనల్ని నియమించుకున్న, ఒక పరిచర్యకు మనం వాడుకుంటున్నప్పుడు మనల్ని అలా వదిలిపెట్టాడండి. మనకు సపోర్టుగా ఉంటాడు. ధైర్యం చెడిపోయే సందర్భాలు రావచ్చు, బలహీనమయ్యే సందర్భాలు రావచ్చు. మనం చెయ్యలేము, నా వల్ల కాదు అని మనల్ని మనము పురుకొల్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోయిన పరిస్థితిలో కూడా దేవుడే ధైర్యపరుస్తారండి. తన వాక్యం చింతకు వచ్చినప్పుడు, తన సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ యెహోషువని ధైర్యపరుస్తున్న దేవుడు మనల్ని కూడా ధైర్యపరచాలని ముందుకు వస్తుంటుండగా, మనకు వస్తున్న ప్రతి శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మన భయాల గుండా వెళ్తున్నప్పుడు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసి, దేవా నీ మీద ఆధారపడుతున్నాను, ఇలాంటి భయాలు గుండా వెళ్తున్నాను, నన్ను తప్పించండి, నన్ను కాపాడండి, నాకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు అని మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో వస్తున్న ప్రతి దాని నుంచి మనల్ని తప్పించి ఆయన మనల్ని ధైర్యపరిచి ముందుకు కొనసాగిస్తారని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.